ఇదిగో పులి అంటే అదిగొత్త ఒక అడిగినోడు లేడు, చూసినోడు లేదు. ఎవరు పడతా వాళ్ళు ఏది పడతా చెప్పుడు, మనం నమ్ముడు. ఆయనతో పోయి బాయిలో దుంకుతున్నామా, బుందలో దుంకుతున్నామా, ఏది చూసేది లేదు, పోయి దుంకుడేనే. గందుకు వచ్చింది 3,000 మేయారటి గంగుల కమలాకరణకు. ఆలోచన లేదు, సోయి లేదు, పని చేసేటోడు పని చేయనోడి మీద ఫరక్ అంతరం లేదు. ఎవరు వనికొస్తారో తెలియదు, ఎవరు వనికిరారో తెలియదు. ఆగమాగం పోయి దుంకాలి. ఎందుకు ఆఖరికి జై అని దేవుని పేరు చెప్పగానే దుంకుడు పోయి. పోనీ దేవుని పేరు చెప్పినోడు కనీసం దేవుడు గుడి కట్టినాడే కరీంనగర్లో ఒకటి. అప్పుడెప్పుడో కార్పొరేటర్ ఉన్నప్పుడు కట్టినట్టున్నాడు ఒకటి. దాన్ని చెప్పుకొని మార్కెటింగ్ చేసుకుంటా ఉన్నాడు. ఇంకా ఇంత అన్యాయం ఉంటుందా అసలు ఎక్కడన్నా? నాకు అర్థం కాదు. ఎంత పని చేసిండు గంగుల కమలాకరణ. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం కట్టిన కేబుల్ బ్రిడ్జ్ మీద కనీసం ఆ రోడ్డు మెయింటైన్ చేసే తెలివి లేదు, దాని మీద లైట్లు పెట్టే తెలివి లేదు. స్మార్ట్ సిటీ అని కష్టపడి పొట్లాడి ఈయనవును వినోద్ కుమార్ గారు ఇద్దరు కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి కరీంనగర్కి స్మార్ట్ సిటీ తీసుకొస్తే ఇవాళ కనీసం కరీంనగర్లో పారిశుద్ధ్యం, ఆ లైట్లు కానీ ఆ పారిశుద్ధ్యం కానీ అది మెయింటైన్ చేసే ముఖం కూడా లేదు. మనం ఉన్నప్పుడు రోజు మంచినీళ్ళు ఇచ్చినాం కరీంనగర్లో. ఇవాళ వస్తున్నాయా? ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి?